అందులో వాండర్లు అందరిలో సీనియర్లో నేను చూసిన వాండర్లో కాకుమండ ఆడిన తర్వాత చక్రవర్తి నెంబర్ 1 అటెండ్ క్యాస్ట్లు ఎప్పుడు చేయలేదు చక్రవర్తి, అందుకని అతనికి ఇచ్చాను నేను. ఆ ఎద్దు భోపాలకి పలికింది, ఒక ఎద్దు ఒకళ్ళు పలుకుద్ది, ఇక అట్లా భయపడింది. అదే చర్నాగోలు 3 ఏళ్ళు కన్ను గుడ్డుకు తగిలి గుడ్డు పోయింది అనుకున్నాం. అసలు అక్కడ నాతో రాయలసీమ వాళ్ళంతా బాగా స్నేహంగానే ఉంటారు, అందరూ టచ్లోనే ఉంటారు, నాకు అందరూ మాట్లాడతారు. మాకు ప్రెస్టేజ్ వచ్చి దీన్ని పైకేసి అక్కడ ఊళ్ళో కొట్టాలని కొట్టాం మదిరాల వాళ్ళు. దోళ్ళప్పటి నుంచి బాగా తోలు వచ్చినాయి అవి. సెకండ్ మనకు బాగుండా చూసుకుందామని ఆడేవాళ్ళం మేము. మలమంచిపాడులో ఫస్ట్ 4 బార్లు మేము కనుక ఆలోచన చేసినట్టయితే పని అయ్యేది ఆ రోజున. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. మన ముందు సీనియర్ పశుపోషకులు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్స్ కాసర్నేని రాజా చౌదరి గారు, గన్నవరం గ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా సీనియర్ పశుపోషకులు. వీరి నుంచి ఇంటర్వ్యూ కావాలని మెంబర్ ఆఫ్ కామెంట్లు అయితే నాకు రావడం జరిగిందండి. దాదాపు 2 సంవత్సరాల నుంచి అయితే కామెంట్లు పెడుతున్నారు. నాకు టైం కుదరక కొంచెం బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. ఫ్రెండ్స్, ఈరోజు అన్నతో వారి మనసులో మాట అయితే తెలుసుకోవడానికి వచ్చామండి. వీడియో అయితే ముందుగా పూర్తిగా చూడండి. నమస్తే అన్న, రాజా అన్న. నమస్తే రాజా. ఆ రోజు వద్దనుకున్నాం, తీసేసాం, కావాలనుకున్నాం, పెట్టాం, అంతే. దాంట్లో విరక్తే ఉంది. నా దగ్గర ఎద్దులు లేకుండా ఏం లేవుగా, 2 జతలు అమ్మాం, పెద్దవి అట్లాగే ఉన్నాయి ఇప్పుడు కూడా 3 ఏళ్ళ నుంచి. మధ్యలో సెట్ చేసాం కానీ ఎద్దులు సెట్ అవ్వాలని 2 ఎద్దులు కాళ్ళు ఇరిగిపోయినాయి, లేకపోతే 7 దిగాయి. ఎందువల్ల కాళ్ళు ఇరిగిపోయినాయి? ఎద్దు ఒకదేమో కట్టుక మీద పోయింది, ఒకటేమో బేటాలో పోయింది. ఇప్పుడు అప్పటి వరకు మీతో పాటు పోటీగా ఉన్నటువంటి దేవభక్తుని చక్రవర్తి గారికి ఆ జతను అమ్మటం జరిగింది. అవును. అసలు అప్పటి వరకు అంటే పోటీ అనేది ఉంటుంది, ఏ విభాగం అయినా సరే. ఎద్దుల్ని వాళ్ళకి అమ్మటానికి కారణం ఏం లేదు. చక్రవర్తి మానని కొట్టాలని ఆలోచనలో ఉన్నాడు. 2వ సంవత్సరం అతనికి అవసరం, నేను అనుకోకుండా తీసేద్దాం అనుకున్నా. అందులో వాండర్లు అందరిలో సీనియర్లో నేను చూసిన వాండర్లో కాకుమండ ఆడిన తర్వాత చక్రవర్తి నెంబర్ 1 డ్రైవర్లను నాశనం చేయాలని, పక్కాడు ఎద్దులు తోలుతుంటే డ్రైవర్లను కొంటాలు ఏంటి, డ్రైవర్ని చెడగొడితే వాళ్ళు మనం పందెం కొడదాం, అట్లాంటి ఆలోచన లేదు. ఎప్పుడు నా దాకా ఎప్పుడు రాలా. ఇదే జిల్లాలో నాతో పాటు సీనియర్లో పోటీ పడినాళ్ళు, సీనియర్లో ఎద్దులు లేకుండా కూడా రాజా పందాలు తోలేదు ఏంటని చెడగొట్టినాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అట్లాంటి క్యాస్ట్లు ఎప్పుడు చేయలేదు చక్రవర్తి, అందుకని అతనికి ఇచ్చాను నేను. మీరు ఫస్ట్ మీరే ఫోన్ చేశారా, లేదా ఎవరి ద్వారా అయినా సంప్రదించారా? లేదు, లాయర్ కిరణ్ గారు ఫోన్ చేశాడు, ఇద్దామన్నా మాట్లాడారు, వచ్చారు, ఎమ్మటే అయిపోయినాయి. రైతులు 7:30కి డెసిషన్ తీసుకున్నాం, మర్నాడు 5:30కి ఎద్దులు లారీ మొత్తం వెళ్ళిపోయినాయి. ఓకే. వేపదిన్నది చంద్రకళ గిత్త మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు ఆ జతను? అసలు ఆ జతనే 2019 ఎలక్షన్ అయినా కొన్నాం. అంటే ఏ విభాగంలో ఉన్నాయి అప్పుడు? సబ్ జూనియర్ ఆడుతున్నాయి. మీరు సబ్ జూనియర్ ఆడుతున్న వాటిని కొన్ని పందాలు ఆడిన తర్వాత మీరు పైకి వేస్తారు, అంటే సీనియర్కి వేస్తారు. మీరు ఎక్కువగా తోలేది కూడా సీనియర్ విభాగంలోని ఎద్దులు. అవును. మీకు ఈ పర్టికులర్గా 7-8 విభాగాల్లో కూడా 8 సీనియర్ విభాగం అంటే మీకు చాలా ఇష్టం. అవును. ఆ సీనియర్ విభాగంలోకి పైకి వేయడానికి కారణం వాటి వయసులు, అంటే అవి ఎద్దులు చూడటానికి ఏమో చిన్నగానే ఉంటాయి, మరి వాటిని మీరు పైకి వేయడానికి కారణం? పైకి అంటే మాకు పై బండ ఫస్ట్ నుంచి అలవాటు. ఫస్ట్ కొట్టాలని ఆలోచన ఏమన్నా, మాకు జత ఫస్టులు కొడుతున్నాయి, 2కో 3కో ఉంటాయి. 1 సంవత్సరం అలవాటు పెడితే 2వ సంవత్సరం అయ్యే పైకి వస్తాయి, అందుకని మేము ఎక్కువ పైన ఆడతాం. అది ఓకేనా. అయితే పర్టికులర్గా ఆవులంపల్లి గిత్త అంటే త్యాగి అంటారు ఆ గిత్తని. త్యాగిని సింహాని మీరు జతగా ఎప్పుడు కలిపారు? అసలు 2017లో కలిపాము. 2017లో కలిపారు. 17 ఆఖరు అంటే ఏ విభాగంలో ఉన్నప్పుడు కొనుగోలు చేశారు? 18 కేటగిరీలో కొన్నాం ఆవులంపల్లి దాన్ని. సబ్ జూనియర్లో 11 పందాలు ఆడాము, దాన్ని పోతిరెడ్డిపల్లి దాన్ని ఆడి ఆ సీజన్ పైకి వేసాము. సీజన్ అయిపోయినాక జూన్లో కొత్తూరు దాన్ని కొన్నాం, పందాలు అయిపోయినాక లాస్ట్లో కేటగిరీలో చూసి. ఆ పోతిరెడ్డిపల్లి దాన్ని త్యాగిని మొదటిసారిగా సబ్ జూనియర్ విభాగంలో మీరు దింపారు. అవును. కారంపూడి పందెంలో కారంపూడి దింపారు, ఇంకొక పందెం కూడా దింపారు అక్కడే. అవును. గురజాల ఆ 2 పందాలు దింపారు. రుద్ర భద్ర. అవును. మంచి సెట్టింగ్ లో ఉన్నాయి, దోళ్ళప్పటి నుంచి బాగా తోలు వచ్చినాయి. ఈ రెండింటిని సెట్టింగ్ చేశారు మీరు. అవును. త్యాగినను పోతిరెడ్డిపల్లి గిత్తని. అవును. పోతిరెడ్డిపల్లి గిత్తని ఈ రెండింటికి మ్యాచింగ్ ఎలా అనిపించింది మీకు? అవి 2 మొండెద్దులు లోడుకి కలిసాయి కదా 2.
కాకపోతే ఏంటంటే అప్పుడు స్పీడ్ పందాలు కదా, ఈ సబ్ జూనియర్ వాళ్ళు పరిగెత్తాలంటే పరిగెత్తలేకపోతున్నాయి. దగ్గరికి వచ్చినాయి అక్కడ మలమంచిపాడులో పట్టుకునే. మాకేంటంటే అసలు పై ఆలోచన లేదు, ఎప్పుడు ఫస్ట్ కూడా ఆలోచన చేయొద్దు అనేవాడిని నేను. మనం సెకండ్ చూసుకుందాం, ఇది వాళ్ళు అప్పటి నుంచి మేసి సెట్టింగ్లో ఉన్నాయి, పళ్ళల్లో ఆడిన అనుభవం ఉంది, వాటికి కింద నుంచి ఆడుకుంటూ వస్తున్నాయి, ఏమో అటు ఇటు బెసుకున్న ఎద్దులు మనం ఉంది, మనకు పై ఆలోచనకు కావాలి ఎద్దులు, ఇప్పుడేముందిలే మన సెకండ్ మనకు బాగుండా చూసుకుందామని ఆడేవాళ్ళం మేము. మలమంచిపాడులో ఫస్ట్ 4 బార్లు మేము కనుక ఆలోచన చేసినట్టయితే పని అయ్యేది ఆ రోజున. 60 అడుగులే తేడా. కాదేంటంటే మాకు ఆలోచన లేదు అసలు, వాటిని పడదామన్న ఆలోచన ఎప్పుడు దృష్టిలో లేదు మనకి. అవి ఏంటంటే సెట్టింగ్లో ఉన్న ఎద్దులు, వాటిని ఆలోచన చేస్తే మనకి చెడిపోతాయి. మన సెకండ్ మనకుంటే చాలు అనుకుని ఎప్పుడు అదే ఆలోచనతో తోలేవాళ్ళం బంధం. అది ఆ గురజాల పందెంలో 4వ ప్లేస్ ఆ రోజు మీకు సబ్ జూనియర్లో. కారంపూడి ఫస్ట్ తీసాము, ఆ రోజు 4వ ప్లేసు. అయితే ఈ 2 పందాల్లోనే ఆ జతకి ఈ జతకి అప్పుడు మీకు కంపారిజన్ అర్థమైంది? అప్పుడు అర్థమవుతుందంటే మేము కొన్ని అప్పటికి నెల వీటిని అక్టోబర్ 28న దీన్ని ఆవులంపల్లి దాన్ని కొన్నాం, పోతిరెడ్డిపల్లి దాన్ని కొన్నా 15 రోజులకి 20 రోజులకో దాన్ని ఎక్కించుకొచ్చాం. ఎక్కించుకొచ్చినా 15 రోజులకే పందానికి తీసాం. ఎద్దులు అక్కడ భుజాలు వేరు, ఇక్కడికి వచ్చినా మళ్ళీ మేము వలలు తిరగేసాం. వలలు తిరగైతే మాకు సెట్ అవ్వాలి, ఎద్దులు కారంపూడి పందానికి తీస్తే సెట్ అవ్వాలి. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 2 బేటాలు వలలు మళ్ళీ తిప్పేసి ఎద్దులు సరి చేసుకుని గురజాల పందానికి పెట్టాం. పెడితే సెకండ్ కొట్టినారు. అప్పటికి ఆ సబ్ జూనియర్ విభాగంలో కొన్ని పందాల్లో కూడా నువ్వా నేను అన్నట్టు కాంపిటీషన్ జరిగింది. అవును, కాంపిటీషన్ జరిగినప్పుడు అంటే అది మెయిన్ జత, అసలు మామూలుగా పళ్ళ నుంచి బాగా సెట్టింగ్ జత. అందులో మాది ఆరోగ్యం చెడిపోయిన ఎద్దు ఆవులంపల్లి. అవును, మాకు ఆ సంవత్సరం మొత్తం కూడా ఎద్దు ఆరోగ్యం లేకుండా పందాలు తోలు పెట్టింది. అందుకని మేము ఎప్పుడు పై ఆలోచన చేసేవాళ్ళం కాదు, ఎప్పుడు ఫస్ట్గా ఆలోచన చేస్తే మన ఎద్దులు చెడిపోతాయి. మనం ఈ సబ్ జూనియర్ అన్నాళ్ళు ఉంటుంది, ఈ సంవత్సరం ఉంటుంది, భవిష్యత్తు 4 ఏళ్ళు ఉంటుంది, 4 ఏళ్ళు పెద్దరాయి ఆడుకోవాలంటే ఎద్దులు జాగ్రత్త చేయాలని నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని. ఫస్ట్ ఆలోచన చేయమని మన సెకండ్ మనకుంటే చాలు, ఈ సంవత్సరానికి ఆశపడకూడదు పందానికి. ఎద్దులు చెడిపోయిన ఎద్దులు కొన్నాం మనం. ఆవులంపల్లి అని నేను చెడిపోయిన దాన్ని కొన్నా. అవును, అది నా దగ్గరికి వచ్చినా కూడా నేను చచ్చిపోయింది అనుకున్నా ఎద్దు. దానికి టైం బాగుండి బతికి మళ్ళీ 5-6 ఏళ్ళు పందాలు తోలు పెట్టింది. కానీ అసలు అది మీరు పర్టికులర్గా అది మీ దగ్గర తెచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కూడా ఆరోగ్యం సెట్ కాక ఇది తోలు బయటకి ఇచ్చేద్దాం ఆలోచన కూడా వచ్చింది మీకు? అవునవును, తెనాలి పందెం అప్పటికి అంటే ఆరోగ్యం సెట్ కాకపోవటం అనేది ఏం లేదు. ఎద్దు ఆరోగ్యంగా ఏంటంటే పద్దాగా దాని దగ్గర కూర్చొని చూడాల్సి వస్తుంది. దాని దగ్గర కూర్చోవాలంటే నేను తప్ప వీళ్ళ కాటలా. ఎటు తిరిగి వచ్చినా కానీ రేత్రి 12-1 గంటల దాకా దాని దగ్గర కూర్చుంటాం, మందులు ఆడేస్తాం, ఎద్దు ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంటి పందాల సీజనం. అందుకని తీసేద్దాం అనుకున్నాం ఆ టైంలో. ఓకే, తర్వాత దానికి ఆరోగ్యం సెట్ అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది మీకు? నాకు సంవత్సరం పట్టింది. పట్టింది. పోతిరెడ్డిపల్లి గిత్తను తీసేసి సింహాని మీరు ఎస్కొత్తూరులో కొనుగోలు చేశారు. అవును, ఎస్కొత్తూరులో కొనుగోలు చేసిన తర్వాత సింహాన్ని త్యాగిని కలిపారు. త్యాగిని సింహాన్ని ఎమ్మటే కలపలా, అదే కొన్నాళ్ళ తర్వాత అది మేళ చెరువుది 4 రూపాయలది చెడిపోయింది. కొండస్వామి జాక్పాట్ ఆడు వచ్చినాయి. జాక్పాట్ ఆడు వచ్చిన తర్వాత ఎద్దుల తర్వాత 4 రూపాయలది ఎక్కడో పడింది ఒక పందెంలో. పడేసరికి ఇంకా చీల్చాం. అది చీల్చి ఇటు వేసి ఆడుతూ ఉండేవాళ్ళం. అది ప్రత్యేకంగా ఆవులంపల్లి దాన్ని కలపాలనే కొనలా, కొత్తూరు దాన్ని. ఓకే, మంచి ఎద్దు దొరికితే ఎప్పుడైనా నేను కొన్ని పక్కన పడేసి అలవాటు మనకి. అట్లా కొన్నాం, తర్వాత ఆ 2 సెట్ అయినాయి అంతే. అది కాకపోతే ఏంటంటే ఏదన్నా కానీ మీరు తోలుతున్నప్పుడు కొన్ని గిత్తలు నచ్చితే ఎమ్మటే కొనుగోలు చేస్తారు, రేటు విషయంలో ఆలోచించరు. అవును, ఆ రోజు ఏం జరిగిందంటే పోతిరెడ్డిపల్లి గిత్తని ముందు కొనుగోలు చేసింది మండవ వెంకటరత్నం గారు. అవును, 7:30కి కొనుగోలు చేశారు. 8-5 నేనే మాట్లాడాను. ఓకే, ఆ రేటు కొనుగోలు చేశారు. తర్వాత మీరే మళ్ళీ దాన్ని 4 రోజుల తర్వాత లోపే కొనుగోలు చేశారు. అవునవును, 15.50. అవును, చాలా రేటు పెట్టి కొనుగోలు చేశారు. అవును, మీ అంచనాకి పోతిరెడ్డిపల్లి గిత్త న్యాయం చేసింది? పోతిరెడ్డిపల్లి దాన్ని నేను కొనాలని నేను దాచిపెట్టుకున్నా, బయట ఎవరికి చెప్పకుండా. అనుకోకుండా వెంకటరత్నం గారు ఏదో దాన్ని కొత్త పనులు ఎద్దును కొన్నాను రా చూద్దాం బేటా కంటే వెళ్ళాం. ఆ రోజున వస్తుంటే కారులో రాజా నాకు ఏదన్నా మంచి ఎద్దుని చెప్పు దాని కొని పెట్టంటే, సరే పలానా ఎద్దుని మేము కొందామని డాబ్ పెట్టాము, కావాలి తెక్కించుకొచ్చుకోండి అన్న. కోటేశ్వర బాబాయ్ వెళ్ళి ఎక్కించుకొచ్చాడు దాన్ని. 8,50,000 ఆ రోజున, 8,05,000. అది అప్పుడు సింహాని మీరు త్యాగిని కలిపిన తర్వాత జతగా అంతకుముందు మీ దగ్గర ఏ గిత్తలు ఉన్నాయి? నా దగ్గర సింహాత్యాగి ఈ మధ్య, వాటికి ముందు నాకు చాలా ఎద్దులు ఉన్నాయి మా దగ్గర. అదే ఒక్కొక్కటి కొద్దిగా అంటే మా వీటికి ముందు తోలే ఎద్దులు అయితే మేళ చెరువుది 4 రూపాయలది. అవును, దానికి ముందు ఇంకా చాలా ఎద్దులు ఉన్నాయి. అసలు సీనియర్లో మేము ఛానల్ నుంచి ఆడుతున్నాం కదా, చాలా ఎద్దులు ఉన్నాయి.
రేణుమడుగుదని అసూరేపల్లిది గుమ్మడి ఉంది అవన్నీ అప్పుడు దామోదర్ రెడ్డి వాళ్ళు మంచి రీడింగ్లో ఉన్నప్పుడు ఆటమ్మడి కూడా ఎప్పుడు సెకండ్ తోలినాయి. అప్పుడు తెలంగాణ పందాలు ఎక్కువ ఉండే, ఆంధ్ర విడిపోవాలి. ఓకే. చాలా ఎద్దులు తోలాం. ఒక ఎద్దని ఏం చెబుతాం, ఏం గుర్తుంటాయి. అయితే అండి ఇప్పుడు పర్టికులర్గా అప్పటికి కాంపిటీషన్ గిత్తలు చాలా ఉన్నాయి. చాలా ఉన్న తర్వాత ఆవులంపల్లి గిత్త త్యాగిని ప్లస్ వచ్చేసి మేళచెరువు గిత్తని 2017 సంవత్సరం మధ్యరాలపాడు పందెంలో దాన్ని పైకి వేశారు. అవును, ఆవులంపల్లి త్యాగి గిత్తని. అవునవును. ఎందుకు వేయటం అంటే కాంపిటీషన్ జతలు ఉన్నాయి పక్కన, ఉన్నాయి. అప్పటికి సీనియర్లు ఆడుతున్నాయి. అవును. మరి ఆ జతలతో పోటీ పడగల సత్తా ఉంది అని దాన్ని వేసారా లేకపోతే పైకి? అంటే అక్కడ మానందుకు వచ్చేసరికి పొత్తు కలిపారు వేరే జతల్ని. అదే సెట్టింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎనభై కుదురులో కలిపారు. సరే ఆ 2 పందాలు మేము పట్టుకోలేకపోయాం. సరే అక్కడ మాకు ప్రెస్టేజ్ వచ్చి దీన్ని పైకి వేసి అక్కడ ఊళ్ళో కొట్టాలని కొట్టాం మధ్యరాలపాడులో. ఓకే. అప్పటికి సీనియర్ విభాగంలో హెవీ కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ ఉంది, చాలా కాంపిటీషన్ ఉన్నప్పుడు కొడితేనే కదా మనకు పేరు వచ్చేది. అవునవును. అది పోతిరెడ్డిపల్లి గిత్తని మీరు అంత రేటు పెట్టి కొనుగోలు చేశారు. సడన్గా దాని ఆరోగ్యం చెడిపోయి లేదా ఏమన్నా ప్రాబ్లం వచ్చా లేదా చనిపోయింది? ప్రాబ్లం ఏం అర్థం కాలేదు అసలు. దానికి ఏం జరిగిందో కూడా తెలియదు. గన్నవరం పందెం పెట్టాం. గన్నవరంలో పెద్ద జత ఈ కొత్తూరుది ఆవులంపల్లి ఫస్ట్ కొట్టిని, సెకండ్ చక్రవర్తి వాటిలో పంతులు అంటారు దాన్ని దీన్ని వేసాము. ఈ 2 సెకండ్ కొట్టినాయి. పందెం అయినాక 5 రోజులకి సాయంత్రం 5:30, 6 దానా పెట్టి లోన కట్టేశారు. నవరలన్నీ బాగానే వేసిందంట. రాత్రి 12:30కి ఫోన్ చేశారు నాకు, ఎద్దు కొట్టుకుంటుందని. నేను విజయవాడలో ఉన్నాను. నేను బయలుదేరి వచ్చేసరికి నేను రామర్పాడు దగ్గర ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. నేను ఇక్కడ 10 నిమిషాల్లో వచ్చా ఇంటికి. వచ్చేసరికి ఎద్దు కొట్టుకుంటా ఉంది. నా చేతిలోనే ప్రాణం పోయింది. ఎంతో ఘనంగా కార్యక్రమం కూడా మంచిది అది. మీకు చాలా ఇష్టమైంది. అవునవును. అయితే 2 పక్కలు వచ్చేయద్దు. 2 పక్కల మనస్తత్వం ఎలా ఉండేది దాన్ని? మనసు చాలా మంచిది. అసలు మనిషితో పని లేదు. ఇప్పుడు మా దగ్గర ఆడ మనిషి ముసలమ్మ ఒక ఆమె ఉండేది. ఆవిడే దానా పెట్టేది, ఆమె కడిగేది. అసలు ఏం మగాళ్ళతో పని లేదు అసలు. చిన్నపిల్లలు ఉన్న చాలు. మేళచెరువు గిత్తని మనం మర్చిపోయామన్నా. మేళచెరువు గిత్తని కూడా మీరు ఏ సంవత్సరం తెచ్చారు అసలు? మేళ్ళ చెరువు దాన్ని మేము 2 పళ్ళ తోడప్పుడు కొన్నాం. 2 పళ్ళ తోడ నేనే కొన్నా దాన్ని. దాన్ని ఫస్ట్ ఇక్కడ మైలవరం దగ్గర గణపవరం అని ఉంది. అప్పటికి ఇది పొళ్ళు కూడా ఇలా పొళ్ళు అయిపోతే అప్పుడు ఆ రోజున దీన్ని 90,000 కొన్నాం చిన్న దూడ. అప్పుడు కొన్నాక ఊరినే వీళ్ళు టైరు ఆ రోజు బండి ఏదో కట్టారు. కడితే బయటికి బీగుతుంది అని మళ్ళీ బజార్ని ఇచ్చినాయని కూడా వదిలేసి వచ్చాం. వదిలేసి వచ్చిన తర్వాత ముసలి అటు ఏ టమాటాలకి ఎవరికి కొనిపెట్టాడు. మళ్ళీ 1,10,000కో 90,000కో ఎంతకో కొన్నాడు. కొన్నాక అక్కడికి వెళ్ళినాక ఒక 5-6 నెలలు వ్యవసాయం చేసింది దూడ. వ్యవసాయం చేసినాక ఒక రోజు నాకు ఫోన్ చేశాడు, ఇటు బాగా వెళ్తుంది ఆ దూడ అని. వెళ్తుందంటే వెళ్ళాం. వెళ్తే మధ్యాహ్నం అప్పుడు 2:30-3 అవుతుంది. బాగా ఎండ, వేసవకాలం. దానా తిని పడుకుని ఉంది. కడతావంటే కడతా అన్నాడు. కట్టాడు. కడితే బాగా వెళ్ళింది దూడ. వెళ్ళిందని ఎక్కించుకొచ్చాం. ఎక్కించుకొచ్చిన తర్వాత 1 నెల 2 నెలలు మన దగ్గర ఉంది. తర్వాత ఏమైంది, మేమేదో మళ్ళీ జూనియర్లో జత, సీనియర్కి మళ్ళీ 2-3 జతలో ఎద్దులు ఎక్కువైంది. అప్పుడు కాసారం సీన్ డ్రైవర్ నాకు. నేను ఎక్కడికి వెళ్ళా, బెంగళూరు ఎక్కడికో ఏదో పని మీద నేను ఎక్కడికి వెళ్తే ఫోన్ చేశాడు, అన్న ఇట మనకి ఇన్ని ఎద్దులు ఉన్నాయి కదా, ఈ దోళ్ళని ఎందుకు ఈ జద్దోళ్ళని ఇచ్చేద్దాం, దాంతోపాటు ఇంకో దోడ ఏదో ఉంది, ఆ జద్దోళ్ళని ఇచ్చేద్దాం అన్న అంటే సరే ఏదో ఒకటి చేయండి అన్న. నేను చేయండి అంటే అప్పుడు ఈ మేళచీరు వాళ్ళకి అమ్మాడు. ఏది వరరాయంకటరెడ్డి కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు ఈ జద్దోళ్ళని. జతో ఒకటో అప్పుడు నాకు ఐడియా లేదు సరిగ్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి మంచి పేరు వచ్చింది, పళ్ళల్లో బాగా తోలింది. తోలుతుంటే అప్పుడు నన్ను అందరూ ఫోన్ చేసి అనేవాళ్ళు, ఏంటి దాన్ని ఎందుకు ఇచ్చావు బాగా తోలుతుందని. అప్పుడే మనం ఇచ్చినాక 4-5 నెలలకే మనం తెనాలి పందెంలోనూ చిల్లూరుపేట పందెంలోనూ 7 లక్షలకు అడిగాం. అప్పుడే అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారు. తర్వాత ఊళ్ళో అమ్ముకున్నారు. ఊళ్ళో అమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ కర్నూలు చౌదరి ఫోన్ చేసి నాకు కావాలన్న దాన్ని మాట్లాడి పెట్టంటే 13.5-14 లక్షలకు కూడా నేను ఇంటికి వెళ్ళి వెంకటరెడ్డిని అడిగితే ఆ రోజున ముందు ఓకే అన్నాడు. ఇంట్లోకి వెళ్ళి వచ్చి మా ఆవిడ వద్దంటుంది అన్నాడు. సర్లే అని తిరిగి వచ్చేసిన తర్వాత 15 రోజులకి 20 రోజులకో ఎద్దు ఏదో బేటాలో కాలు నొప్పి పడతాం ఏదో జరిగి సంవత్సరం ఆగిపోయింది ఎద్దు ఖాళీగా. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లాగే పందెంకి వచ్చింది. ఇక్కడ కేవీఎంఈ ప్రాజెక్ట్స్ అన్నీ దాంట్లో పందెం పెట్టారు. పందెం పెడితే జూనియర్లో కట్టారు. దాంట్లో మా తమ్ముడు వెళ్ళి చూశాడు, నేను వెళ్ళా పందెం గడికి. ఎద్దు కండిషన్ బాగానే ఉంది, కాలు నొప్పి అదేం లేదు, ఎద్దు ఇంకా పని నేర్చుకోవాలి, పనిలో లేదు, ఖాళీగా ఉంది కదా సంవత్సరం నుంచి, కొద్దిగా తిక్కలుగా చేస్తుంది, చివరిలో ఎద్దు ఇంకా నలగాలన్నాడు.
అనుకున్నాము. సరే ఆలోచిద్దాంలే, ఇంకా 4 పందాలు తోలినా కొంటే కొందాంలే అనుకున్నాం. పొద్దున్నే 5:30కి ఫోను. వెంకటరెడ్డి ఫోన్ చేసి అన్న ఎద్దును ఎక్కించుకెళ్ళాడు. ఏంటంటే లేదన్నా ఎద్దులు తీసేస్తున్నాలే, ఎక్కించుకెళ్ళు, నీ ఎద్దును నువ్వే ఎక్కించుకెళ్ళి అన్నాడు. ఏంటన్నా 4 లక్షలు ఇవ్వన్నా అన్నాడు. సరే పాదకు 4 లక్షలు అంత ఇచ్చి ఆ రోజున ఎక్కించుకొచ్చాం. తర్వాత బాగుంటూ ఇంకా 25,000 కూడా పంపిస్తాంలే అన్నాం. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు వచ్చి ఆయన. అది అప్పుడు ఏ విభాగంలో ఉందన్న? జూనియర్ ఆడుతుంది. జూనియర్ ఆడుతున్నప్పుడు అది అప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు లెఫ్టా రైటా? లెఫ్టే, అసలు పక్కా లెఫ్ట్. అది పక్కా లెఫ్టే. రైట్ అసలు దానికి అసలు ఎప్పుడూ తెలియదు. ఎప్పుడు లెఫ్ట్ అయితే తల దించుకొని నడిచేది. అది అవును, తల దించుకునే నడవదు, యావరేజ్గా నడుతుంది. అంటే కొంచెం అలా నడిచేది, యావరేజ్గా నడుతుంది. అప్పుడు దాని పనితనం మీరు సీనియర్లోకి వేసిన తర్వాత మీ దగ్గర అసలు బాగా తోలింది. అవును, బాగా తోలింది. బాగా అది మీకు ఈ పందెం బాగా తోలకం నాకు బాగా నచ్చింది. ఆ పందెం కొండస్వామి పందెమే. కొండస్వామి సైజు అసలు కంప్యూటర్లో సెట్ చేసినట్టు తోలినాయి. 70 వాళ్ళు కూడా వీడియోలు ఉంటాయి చూడండి. ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకటే నడక, ఒకటే లైన్ మీద కరెక్ట్గా కాటాగా నడిచిన ఎడ్డు. దాని జాతలో అప్పుడు ఎద్దు ఏది? నాదెండ్లవారు. అప్పుడు అది ఇది సెట్టింగ్ బాగున్నాయా? ఆ 2 బాగా సెట్ అయినాయి. అంటే దానికి ముందు మేళ చెరువు దానికి ఉన్నప్పుడు నా దగ్గర మొరిది ఉంది, భోపాల్ది మొరిది. అది ఒక 7-8 పందాలు 10 పందాలు ఆడాం. ఆడుతా రన్నింగ్లో దీన్ని చిల్లూరుపేట పందెంలో చూసి నాదెల్లారిపాలెం దాన్ని కొన్నాం. ఇక సీనియర్కి ఇది చాలలేదు, ఇది వయసు మీద పడిందిలే మొరిది, ఇది ఉంటే 2 ఎద్దు కింద ఉంటుందని ఇక దాన్ని కొన్నాం. లోడ్కి ఎప్పుడన్నా దీన్ని వేసుకున్నా ముందు జర్నీ పందానికి ఇబ్బంది పడుతుందని నాదెల్లారిపాలెం దాన్ని కొన్నాం. బండ తీసుకునే విధానంలో ఎలా ఉండేది మేళ చెరువు గిత్త? బాగా స్పీడ్ ఎద్దు, దూరుడులో పక్క ఎద్దు గుండెలు పగిలిపోవాల్సిందే. దాని అమ్మడే ఎద్దులు బతుకుంటే మామూలు మాటలు కాదు. అందుకే అన్ని ఎద్దులు ఫెయిల్ అయిపోయినాయి. ఎన్ని ఎద్దులు మార్చారు దాని జాతకి? దాని జాతకి అసలు 13-14 ఎద్దులు మారితే కానీ ఎద్దు సెట్ అవ్వాలి. ఏది అది దూడప్పటి నుంచి ఏదన్నా కానీ ఫస్ట్ నాదెల్లారిపాలెంది 1.5 సంవత్సరంన్నర తోలింది. ఇక అంతే, అది ఒకటే ఆ 1.5 సంవత్సరంన్నర తోలినెద్దు. తర్వాత అసలు ఏదైనా 5 నెలలు 6 నెలలు 3 నెలలే దాని అమ్మట 14-15 ఎద్దులు మారినాయి. వాళ్ళ దగ్గర కానీ మా దగ్గర కానీ ఏదైనా కానీ. పర్టికులర్గా ఈ ఎద్దు దాని అమ్మట బాగుంది అని ఏ ఎద్దు అనిపించిందంటే దానికి వయసు మీద పడి మా ఒక స్టేజ్కి వచ్చినాక పోతిరెడ్డిపల్లి అది బాగా తోలినాయి. మళ్ళీ పోతిరెడ్డిపల్లి అది 1 సంవత్సరం తోలినాయి. ఎద్దుని మనం అటు ఎడవల్ల వాళ్ళకి అమ్మిన తర్వాత మళ్ళీ సంవత్సరంన్నరకి భోపాల్ కొన్నాక అప్పుడు నా దగ్గర 3 ఎద్దులే ఉన్నాయి. ఈ జత సెట్ అయ్యి ఉన్నాయి కదా, పోతిరెడ్డిపల్లి దానికి ఎద్దు లేదు. 2-3 ఎద్దులు కొంటే సెట్ అవ్వాలి. సెట్ అవ్వకపోతే అప్పుడు మేళ చెరువు దాన్ని పోతిరెడ్డిపల్లి దాన్ని కలిపి ఆ సీజన్ మొత్తం ఎద్దు కూడా నా దగ్గరే ఉంది. ఆ సంవత్సరం మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడే ఉండి తోలినాయి. మీ దగ్గర కాలం చెందిన గిత్తలు ఎన్ని ఉన్నాయి? నా దగ్గర మొరిది చనిపోయింది. అంతకుముందు చాలా చచ్చిపోయినాయి. అవన్నీ అసలు చాలా ఎద్దులు పోయినాయి. ఇది లేటెస్ట్గా ఇది చచ్చిపోయింది కదా, పోతిరెడ్డిపల్లి. అంటే మామూలుగా వయసు వచ్చేనా మేళ చెరువుది చనిపోయింది? లేకపోతే మేళ చెరువుది వయసు వచ్చింది. అది నా దగ్గర. అప్పటికి సీనియర్ విభాగంలో ఎన్ని పందాలు ఆడారు దాంతో? దాన్ని అయితే అసలు లెక్కలేవు. అప్పటికి మేము రాతలు బోతలు గోల్ లేదు. ఈ పర్టికులర్గా మీరు ఈ రాసి ఉంటాయి, పుస్తకాలు ఉన్నాయి, డైరీలో రాసి ఉంటుంది, కానీ దాన్ని లెక్కేలా. ఎందుకంటే అది రకరకాలుగా బయట తిరిగి వచ్చి అటు ఆడి ఇటు ఆడి వచ్చినట్టుగా. ఇది ఆవులంపల్లి అంటే ఫ్రెష్గా మన దగ్గరికి వచ్చిన కాంచి రికార్డు ఉంది. ఇదేంటంటే మన పందాలు ఎక్కువ తోలిపెట్టింది, పందెం మిస్ పోకుండా తోలిపెట్టినది. ఇది మేళ చెరువుది పంచి పందాలు ఎక్కువ పందాలు తోలింది. కాత ఏంటంటే మధ్యలో మనం మళ్ళీ బయటకు అమ్మి మళ్ళీ వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంది కదా. ఇప్పుడు మేళ చెరువుది మీరు అన్నారు కదా, అక్కడ కొనుగోలు చేసింది ఎవరు? ఆయన రైతు పేరు ఏం పేరు? ఎక్కడ? మేళ చెరువులో వెంకటరెడ్డి. ఆయన కూడా ఇంటి పేరు ఏదో ఉందో నాకు ఐడియా లేదు. ఇంకొక ఆయన అయితే మనకిచ్చిన మన ఫ్రెండ్ అయితే వర్ర వెంకటరెడ్డి. ఆయన కూడా వెంకటరెడ్డి, కానీ ఆయన ఏదో అంటారు డీలర్ కూడా కాదు, ఏదో అంటారు ఆయన్ని, నాకు ఐడియా లేదు. పొట్టిగా ఉంటాడు ఆయనేనా? పొట్టిగా ఏమి ఉండవు, ఎత్తుగానే ఉంటాడు. ఓకే. అయితే అన్న భూపాల్ని ఏ సంవత్సరంలో మీరు అతనిలో డ్రైవింగ్ స్కిల్స్ మీరు పర్టికులర్గా అతన్ని మీరు పెట్టుకోవడానికి కాసారం శ్రీనివాసరావు గారు మానుకున్న తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత పెట్టుకున్నారు? అవును, చచ్చిపోయినాక వెంకటరామరెడ్డి తోలేవాడు. తర్వాత ఇంకా భూపాల్ని ఎక్కించాం. భూపాల్ని ఏ సంవత్సరంలో ఎక్కించారు? భూపాల్ని ఎప్పుడంటే అదే మొరిదానికి కొన్న ముందు సంవత్సరం 2015 మీరు తాడిపత్రి పని దానికి ముందు మొరిదాన్ని నేను కొనలా. భూపాల్ దగ్గర చౌదరి దగ్గరే ఉంది అప్పుడు. ఇప్పుడు నా దగ్గర ఎద్దులు ఉన్నాయంటే నాని దగ్గర నుంచి ఒకటి వచ్చింది, కొడాల నాని దగ్గర నుంచి. అదొకటి. ఇదే గార్పడి పూర్ణ వాళ్ళు నానికి అన్నాడు. ఓకే.
అదిను ఇంకోటి గుమ్మడి ఉంది, రేణుమడిది, సూర్యపల్లిది, ఇంకోటి ఏదో గుంటూరుది ఒకటి ఉండేది, సాంబశివరావు దగ్గర కొన్నాం అది, ఇంకోటి ఏదో దూడ ఒకటి ఉండేది. అప్పుడు కూడా 5-6 ఎద్దులు ఉండేవి, 7-8 ఎద్దులు ఉండేవి, కానీ అంత ఐడియా లేదు. ఆ టైంలో వచ్చాడు మన దగ్గరికి. ఆ తర్వాత మురిదాన్ని కొన్నాం. భూపాల్ మీ దగ్గరికి వచ్చి డ్రైవింగ్ పట్టుకున్న తర్వాతనే మరుదాన్ని కొనుగోలు చేశారు. అవును. మరుదు అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కొద్దిగా ముదిరెద్దు అది, అక్కడే తోలు ఉంది. కాదు ఏంటంటే ఆ సంవత్సరం మనకి ఆప్షన్ లేదు. మన దగ్గర ఉన్న ఎద్దులకి ఏదో ముందు 18 వాళ్ళంటే నా దగ్గర బొబ్బర్ లంకదని ఒకటి ఉంది. అది కాలనీ బట్టి చెడిపోయి మళ్ళీ ఆగి అటు ఆగి ఇటు ఆగి అక్కడే కాలనీ బట్టి వచ్చింది నా దగ్గరికి. మళ్ళీ నా దగ్గరికి వచ్చినాక ఒక సేదం తోలు కాలనీ పట్టింది. ఇక అటు అది ఇది అయితే బాగుండేలే, ముందు పందానికి తీసినా కానీ ఎద్దులు తప్పులు చేయకుండా నడుతాయి కదా ముందు ఏదో అన్నట్టు ఆలోచనలో ఇక ఆ రోజున ఏ ఎద్దులు లేక దానికి కొన్నాం. అది కుక్కలనాగేశ్వరరావు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఆర్కే వాళ్ళు కంపెనీ తీసేసినాక ఆ ఎద్దులు ఈ ఎద్దులు మొత్తం అన్నీ ఆజాద్ దగ్గరికి వచ్చినాయి. నాగేశ్వరరావు చచ్చిపోయినాక నాగేశ్వరరావు దగ్గర ఉన్న ఎద్దులు ఆర్కే కంపెనీ తీసేస్తుంటే మేము కొందామంటే మళ్ళీ మాకేదో కొద్దిగా కోడుమూరు దాన్ని రైల్వే కోడూరు దాన్ని కొందామని మేము వెళ్ళి బేట అయితే మళ్ళీ దాని గురించి ఏదో రకరకాలుగా ఆలోచన చేసేలోపు ఈలోపు ఆజాద్ కొన్నాడు వాటిని. అప్పుడు కాంపిటీషన్ అయ్యి మాకు. ఇప్పుడు మీరు ఆ టైంలో కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మీరు కొనుగోలు చేయకుండా ఉన్న గిత్తలు ఏమన్నా ఉన్నాయా? అదే నా రైల్వే కోడూరుది. రైల్వే కోడూరు దాన్ని ఒక రోజులో పోగొట్టాము. మేము వెళ్ళి చూసి వచ్చాము, మా ఆలోచన చేసి కొందాంలే అనే లోపు ఎద్దు జారిపోయింది. అది ఒకదాన్నే మేము పోగొట్టినెద్దు. అప్పట్లో మీకు బాగా ఇష్టమైన ఎద్దు సీనియర్ విభాగంలో రైల్వే కోడూరు దాన్ని ఆ రోజు అట్లా పోగొట్టామని పోతిరెడ్డిపల్లి దాన్ని టెంప్ట్ అయ్యి మళ్ళీ 8,500కి అమ్మిన దాన్ని కూడా నేను 15,50 కొన్నా. నా చేతిలో ఎద్దు నేను పోగొట్టకూడదని. అది ఆ రోజు జరిగింది. అది ఆ రోజు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు, డబ్బులు పోతాయి ఒక రోజు అని దీన్ని కొన్నాం. ఆ ఎద్దుని అట్లా పోయిందని ఈ ఎద్దుని కొనుగోలు చేశారు. తర్వాత ఆలోచనతో ఉండి అప్పటికి 2 సంవత్సరాలు దాటింది లేదు. అప్పటికి అది పందాలు కూడా తోలసలేదు రైల్వే కోడూరుది, అప్పటికి చెడింది. ఒంగోలు జాతి పశుపోషకులు ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా ఉన్నారు. అప్పుడు సీనియర్ ఉన్నారు. బాగా మీతో స్నేహంగా ఉండేది ఎవరు? అప్పుడు నాతో రాయలసీమ వాళ్ళంతా బాగా స్నేహంగానే ఉంటారు, అందరూ టచ్లోనే ఉంటారు, నాకు అందరూ మాట్లాడతారు. రాయలసీమ వాళ్ళు అంటే ఇప్పుడు రైతులు వచ్చేసి మేము ఇట్లా పందానికి పెడుతున్నాం, మీ ఎద్దులు మాకు పందానికి పెట్టాలి అని అట్లా ఫోన్ చేయగానే మీరు జత ఎక్కించి పంపించండి అని ఇట్లా. అసలు రాయలసీమలో ప్రతి వాళ్ళు టచ్లోనే ఉంటారు. ఒకళ్ళని నేనేం పేరు చెప్పను, అసలు ప్రతి వాళ్ళు నాకు టచ్లోనే ఉంటారు. ప్రకాశం జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా అందరూ టచ్లోనే ఉంటారు. గుంటూరు జిల్లా వాళ్ళు టచ్లోనే ఉంటారు. అసలు పందానికి మేము ఎప్పుడు ఆపేవాళ్ళం కాదుగా, ఏ పందానికైనా పెట్టేవాళ్ళం. అందుకని నాకు ప్రతి వాళ్ళు అందరూ టచ్లో ఉండేవాళ్ళు, అందరూ ఫోన్ చేసేవాళ్ళు. ఏ పందానికి ఆపేవాళ్ళం కాదు. ఏదన్నా ఎద్దుల ఆరోగ్యం బాగోకపోతేనే మనకేదన్నా కుదరకపోతే ఓ పందెం అరపందమే, కానీ పందెం అసలు ఎప్పుడో వదిలిపెట్టేవాళ్ళం కాదుగా, ప్రతి పందెం ఆడేవాళ్ళం. సీనియర్ విభాగంలో అప్పుడు ప్రైజ్ మనీకి ఇప్పుడున్న సీనియర్ విభాగంలో ఉన్న ప్రైజ్ మనీకి చాలా తేడా వచ్చింది. పందాలు కూడా ఇప్పుడు సీనియర్ విభాగంలో బాగా పందాలు పెడుతున్నారు. బాగా పందాలు అంటే అట్టగే మెయింటెనెన్స్లు పెరిగినాయిగా, ఎద్దుల దానాల రేట్లు పెరిగినాయి, డ్రైవర్ల రేట్లు పెరిగినాయి, జీతాలు పెరిగినాయి, మంచి చెడ్డ అన్నీ పెరిగినాయి, ఎద్దులు రేట్లు పెరిగినాయి. అప్పుడు ఎంత వాళ్ళు 3,500 4,000, ఇవాళ ఎంత 7,500 8,000. తేడా లేదు. ప్రైజులు పెరిగినాయి అనుకుంటున్నారు. ప్రైజులు ఇంకా పెంచినా కానీ రైతుకి ఏం మిగలదు. అసలు ఇంకా ఎంతకెంత ప్రైజులు పెట్టినా రైతుకు మిగలదు. దానికి తగ్గ ఖర్చులు ఎక్కువే అవుతున్నాయి. ఇంకా బేటాలకను వీటికి ఏదన్నా కానీ అసలు పన్ను పెద్దను మేపితే ఖర్చే కానీ ఏమీ మిగలదు. అదేంటంటే చిన్న సన్నకారాడు వ్యవసాయం చేసుకుంటే ఏదన్నా ఆడికి మంచిది ఏదన్నా ఒకటి సెట్ అయ్యి వాడేదన్నా మేపుకుని వచ్చి పందానికి 4 పందాలు చూపించుకుని అమ్ముకునేవాడికి ఏదన్నా 10 రూపాయలు కనపడతాయి. కానీ మా బోటి కంపెనీల వాళ్ళకి ఏటా 10-30 లక్షలు పోతాయి. అది ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా సంపాదించారా? లేకపోతే నేను సంపాదిస్తాం ఏముండదు. ఈ ఫీల్డ్లో సంపాదించేవాడు ఎవడో ఉండడు. ఒకడో అర్రా ఏదో సొంతంగా నేను చెప్పట్లా. ఈ ఫీల్డ్లోకి వచ్చి సంపాదిస్తారు ఏమన్నా. ఈ ఫీల్డ్లోకి వస్తే నెలకు 4-3 లక్షలు పోగొట్టకుండా ఉంటే మంచిది. అది ఇంకా సంపాదిస్తాలు ఏముండవు, పోతుంది తప్ప. ఇదో పిచ్చ, ప్యాకాటాడికి ప్యాకాట పిచ్చ, కోడిపందెం వేసేవాడికి కోడిపందెం పిచ్చ. ఇది కూడా అది ఒక వ్యసనం లాంటిది. ఇది దీంట్లో సంపాదిస్తాకి ఏముండదు అన్న. పర్టికులర్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతానన్నా. సీనియర్ విభాగంలో ఎద్దుకి సీనియర్ విభాగంలో ఉన్న ఎద్దుకి లోడ్ బండ కావాలన్నా లైట్ బండ అయితే బాగుంటుందా? సీనియర్కి వచ్చేసరికి ఎప్పుడైనా సరే అసలు సీనియర్ రాయి అంటే లోడ్ రాళ్ళకైతేనే ఎద్దులు ఎక్కువ కాలం నిలబడి తోలుతాయి, ఎద్దు చెడిపోదు. ఈ 25 అడుగుల రాళ్ళకు కూడా స్పీడ్ పని సీనియర్లో 25 అడుగుల రాళ్ళకు కూడా ఎద్దు చెడిపోతున్నాయి.
ఎద్దు ఎప్పుడు లోడు తోలితేనే ఎద్దు సుఖపడుద్ది. గ్యాప్ ఎక్కువ తీసుకుంటుంది. మీకు అరగంట 25 నిమిషాల పందెంలో ఎద్దు బాగా తోలితే 12 నిమిషాలే తోలేది. 12 నిమిషాలు గ్యాప్లోనే ఉంటుంది, 13 నిమిషాలు. ఇవాళ ఈ స్పీడ్ పందెం వచ్చినాక ఎప్పుడు పరిగెడతామేగా ఎద్దు తొందరగా చెడిపోవట్లా. ఇప్పుడు సీనియర్ విభాగంలో కొన్ని చోట్ల 20 నిమిషాలు కూడా పెడుతున్నారు. అవును, రాయలసీమ 20 నిమిషాలు, కడప జిల్లా అటు ప్రకాశం జిల్లా కొన్ని చోట్ల ఏమో 25 నిమిషాలు పెడుతున్నారు. అవును. అసలు సీనియర్ విభాగానికి ఎంత లోడ్ ఉంటే మంచిది మీ ఉద్దేశం? సీనియర్ విభాగానికి లోడ్ అంటే కింద కోర్టు రాయి మ్యాక్సిమం 28 అడుగులు రాయి అయితే సరిపోద్ది ఏంటి. అదే లోడ్ కోర్టు అనుకో, బాగా లోడ్ కోర్టు అయితే 26 ఒక రేంజ్లో ఉంటుంది. మరి 30లో 32 అయినా కానీ ఎద్దులే వాళ్ళ తోలే ఎద్దులు లేవు ఇవాళ. అది ఇప్పుడు సీనియర్ విభాగంలో ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి మీరు ఈ ఆవులంపల్లి గిత్తని సింహాని కొన్ని 160 పందాలు ఏమో ఆడారంటున్నారు జాత మీదగా. అవును, ఆవులంపల్లి 160 ఆడాం. అంటే దానప్పుడు మేళ చెరువు ఆడింది, పోతిరెడ్డిపల్లి ఆడింది, ఈ సింహ ఆడింది. 3 ఎద్దులు ఆడినాయి. ఈ 3 ఎద్దులు ఆడాయి. ఈ 3 ఎద్దులు ఆడిన తర్వాత దాని మైండ్ సెట్ 1 సంవత్సరం తర్వాత మార్చుకొని పందాల్లో దిగిన తర్వాత త్యాగి అసలు భూపాలన్న పగ్గం వేసుకొని సైడ్ దిగితే చాలు దానికి అలా నడుస్తుంది. అవును. అప్పటికి ఇప్పటికీ భూపాలన్నలో మీరు పర్టికులర్గా గమనించింది ఏంటిది? ఆ ఎద్దు భోపాలకి పలికింది. ఒక ఎద్దు ఒకళ్ళు పలుకుద్ది. ఇక అట్లా భయపడింది అది. అదే కారంపూడి పందానికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు తిప్పేసి బేటాలు వేసామన్నప్పుడు ఆ చర్నాకోలు ముడేళ్ళి కన్ను గుడ్డుకు తగిలి గుడ్డు పోయింది అనుకున్నాం. అసలు అక్కడ భయపడింది అది ఎద్దు. ఇక ఆ భయం ఎద్దుకు భయం పోలా భోపాలంటే. భూపాలన్న కొట్టింది దాన్ని. ఆ రోజు బేటాలో కొడితే బయటికి వెళ్ళి అట్ట అయితే ఏమైందంటే ఈ ముడి చర్నాకోలు జులుకు ముడేళ్ళి కన్నుకు తగిలింది. కన్ను గుడ్డుకు తగిలి గుడ్డు కారిపోయింది అనుకున్నాం. కారిపోయింది అనుకుంటే మళ్ళీ 20 రోజులు తగ్గింది అది, 15 రోజులకు. ఇక ఆ భయం పోలా ఎద్దుకి. పగ్గం ముడ్డుకేసుకుని బయటికి పోయాడంటే ఇంక చంపేస్తాడని భయం దానికి. భూపాల్కి సెట్ అయింది ఎద్దు. అది ఇప్పటికి మీ దగ్గరకు వచ్చి ఇట్లా భూపాలన్న ఈ ఎద్దును మనం కొందాము అని ఏమన్నా చెప్తాడా మీకు? దాన్ని అవలంబల్ దాన్ని కొందామన్నాడు. కొందామంటే ఇద్దరం కలిసి వెళ్ళాము, కొన్నాము ఆ రోజున. కాకపోతే ఎద్దు అసలు ఆరోగ్యం లేదు. సరే సెట్ చేద్దాంలే అన్న ఆలోచనతో కొన్నాం. అంత సైజు ఎద్దు అంత ఐటమ్ ఎద్దు లేదు కదా, ఏమవుద్దులే అని కొన్నాము. పోతిరెడ్డిపల్లి నేనే కొనాలి. దాన్ని యాపతిందాన్ని మళ్ళీ భూపాలే కొన్నాడు. అసలు నేను కూడా చూడలేదు ఎద్దుని, మామూలుగా వీడియోలో చూస్తున్నా కానీ అతనే మాట్లాడాడు, అతనే ఎక్కించుకొచ్చాడు. పందెం కాడికి రోళ్ళపడి పందెం కాడికి వస్తే ఆ రోజు డైరెక్ట్గా సీనియర్లు వేసాము. ఇంకే ఎద్దులు ఉన్నాయి, ఇక 2 ఎద్దులు కొన్నాడు. తర్వాత మళ్ళీ దీన్ని కొన్నాడు, రోకావరపల్లి దాన్ని ఆఖరిలో, దాన్ని కూడా భూపాలే కొన్నాడు. ఆ 3 ఎద్దులు కొన్నాడు. ఆ ఎద్దులు కొన్న తర్వాత మహానందిలో మీరు పాల్గొన్నారు. ఒకసారి మొదటి బహుమతి వచ్చింది. కొన్ని చోట్ల మహానంది మేము ప్రతి సంవత్సరం పెట్టాం. అమావాస్య బంధం నాకు కలిసి రాదు, అసలు నేను కొట్టలేను అక్కడ. నాకు అర్థమయ్యే నేను అసలు అందుకని మహానంది మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు. మళ్ళీ ఒకసారి ఎప్పుడు అమావాస్య బంధం నాకు కలవదు. అమావాస్య ముందే ఎత్తాలి ఎద్దులు ఇక్కడ ఏంటి. అమావాస్య బంధం నాకు కలవదు. మహానంది నాకు ఎప్పుడు సెకండ్లో 7-8 ఉంటాయి, నాకు ఒకటే ఫస్ట్ ఉంటుంది. ఇంక అందుకని నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది మహానంది కొట్టాలని. ఇప్పుడు మళ్ళీ తీసేసి పెట్టాక ఎంత కుదురుద్దామని మళ్ళీ ఆలోచన. అది అంటే అమావాస్య ముందని ఎత్తడం ఇబ్బంది అనేనా? అమావాస్య బంధం నాకు కలవదు. అది అమావాస్య ముందు బయలుదేరాలి ఇక్కడ నుంచి. అమావాస్య పందెం అది నాకు కలవలా. బేసిక్ అయితే పందెం అంటే ఇష్టమేనా? పందెం మంచి పందెమే, కాదు నాకు కలవలేదు. అది అమావాస్య పందెం అందరికీ కలవదు. కాకమండి డాక్టర్ గారికి కలవాలా, నాకు కలవాలా, అంతే. ఒక్కొక్కళ్ళు కలిసిద్ది. ఓకే. ఒకవేళ కేటగిరీ విభాగంలో రేపు మన దగ్గర 9 గిత్తలు ఉన్నాయి. 9 కేటగిరీ 5 ఎద్దులు ఉన్నాయి, 6 ఎద్దులు ఉన్నాయి, అంటే 3 జతలు ఉన్నాయి. అవును. ఈ 3 జతల్లో జనాలు చాలా మంది ఏమంటున్నారంటే, అన్న ఈ ఎద్దులు ఎప్పుడు వస్తాయి పందానికి, డ్రైవర్ ఎవరు అని చాలా మంది మెంబర్ ఆఫ్ మంది కామెంట్ చేశారు. ఈ 2 విషయాల గురించి ఈ 2 విషయాల గురించి నాకు కొన్ని ఆన్సర్ కావాలి. నెక్స్ట్ దసరాకి దిగుతాయి. ఈ సంవత్సరం దసరాకి, రేపు దసరాకి. ఈ సీజన్ సగం సీజన్ అయిపోయిందిగా, నెక్స్ట్ సీజన్ దసరాకి దిగుతాయి. ఏ విభాగంలో దిగుతాయి చూద్దాం. ఆ టైం సబ్ జూనియర్ ఒక జత సబ్ జూనియర్ దింపుదాం అనుకుంటున్నాం. కడవా జతలు ఏంటి అనేది ఆలోచిస్తాం. అప్పుడు పరిస్థితిని బట్టి, అప్పుడు సెట్టింగ్ని బట్టి. మనకి అది ఇది అనే ఉంది, మనం ఎంతసేపు పై ఆలోచనలోనే ఉంటాం. ఎద్దులు బాగుంటే పైకి పోతాయి, లేదంటే కింద ఆడతాయి. డ్రైవర్ భోపాలే వస్తాడు, ఇంకా డ్రైవర్ ఏమన్నా వేరే ఆలోచన అయితే లేదు. ఏం లేదు. మీరు పిలిచిన వెంటనే భోపాల్ అయితే ఇప్పుడేం పందాలకి వెళ్ళలేదుగా, మన కూడా వచ్చి బ్యాట వేసేలేడు.
మామూలుగా బేటాలంటే నేనే వేస్తా, వస్తే ఇటు వస్తే బేటా వేస్తాడు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, 10 నెలలకు ముందు 1 నెల వచ్చే 4 బేటాలు ఎత్తే సరిపోదు. ఇప్పుడు మామూలుగా ఇంటి దగ్గర అయితే మీరే వేసుకుంటారు బేటాలు, పందెం దగ్గరికి అయితే వస్తాడు భూపాలన్న తోలడానికి. వస్తాడు. ఓకే, విన్నారు కదండి ఫ్రెండ్స్. అప్పుడైనా లోగడ కూడా అంతేగా, బేటాలు నేను వేసామని పందానికి వచ్చేవాడు. ఓకే, ఇప్పుడు మీరు కాకుమాన్ డాక్టర్ గారి గురించి అన్నారు కదా, కాకుమాన్ డాక్టర్ గారి గురించి ఏమన్నా చెప్పగలరా? చెప్దాం, ఏముంది, కొంచెం ఆయన గురించి అది చెప్తున్నాను. ఆయన గురించి అంటే ఆయన బాగా పందెద్దులు అంటే మంచి ఇంట్రెస్ట్, బాగా మేపాడు. పందాలు కూడా ఎప్పుడు సీనియర్ ఎద్దులే ఉండేవి ఆయన దగ్గర, చిన్న సైజు ఎప్పుడు ఆడేవాడు కాదు. అదేంటంటే ఆయనకి ఎప్పుడు ఒక ఎద్దు సెట్ అయ్యేది, ఒక ఎద్దు ఎప్పుడు తొరిగెద్దు ఉండేది. అది ఈయన హాస్పిటల్ అని అటని ఇటని తిరుగుతాం, మెయింటెనెన్స్ కుదిరేది కాదు. ఎద్దులు మంచిగా కొనేవాడు, ఖర్చు పెట్టేవాడు, కానీ అక్కడ చూసేవాళ్ళు ఎవరో పట్టించుకునేవాళ్ళు సరైన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈయన పగలల్లా కొట్టుకుని రేత్రి 11ంటికి 11:30కి 10ంటికి హాస్పిటల్ నుంచి వచ్చి రేత్రి తెల్లారు 4ంటి దాకా ఎద్దులు కూర్చుని మేపుకునేవాడు. మళ్ళీ పొద్దున్నే 4:30, 5ంటికి లేచి మళ్ళీ ఆయన పనికి ఆయన వెళ్ళేవాడు. ఆయన అసలు రైతు నిద్రపోయేవాడు కాదు. మరి ఆ కారులో నిద్రపోతామో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడైనా మధ్యాహ్నం అప్పుడు రెస్ట్ తీసుకునేవాడేమో, కానీ ఎప్పుడూ ఎద్దులు కాడే కూర్చుని ఉండేవాడు నైట్ అంతా. ఎద్దులు అంటే అంత ఇష్టం. అవును, మా దగ్గర గన్నవరం ఇటు విజయవాడ విసనపేట తిరిగితే గన్నవరం వస్తే రేత్రి 8:30, 9ంటికి వస్తే తెల్లారి 4 మేము ఎడ్డకాడి నుంచి లేచి ఇంటికి వెళ్ళేసరికి పాలేరం లేపు నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఇక ఆయన తెల్లవారులు అటు ఎడ్డగాడు కూర్చునేవాడు. వాళ్ళ ఎడ్డగాడైనా అంతే, ఆయన నైట్ అంతా ఎప్పుడు అసలు నిద్రపోడు, తెల్లవారులు అసలు ఎడ్డగాడే కూర్చునేవాడు. ఆయన మంచి సీనియర్ పశుపోషకులు ప్లస్ వచ్చేసి జంతు ప్రేమికుడు అండి. అవును, అసలు ఎద్దున అమ్మతాకి ఇష్టపడ్డు, దొడ్డో పోవాల్సిందే కానీ. అవును, చాలామంది అన్నారన్న ఎద్దుని వాళ్ళ షెడ్లోంచి బయటకి అయితే ఇంతవరకు ఇవ్వలేదంట. లేదు, అక్కడ ఒకవేళ కొనుక్కొని వాళ్ళ షెడ్కి వెళ్తే ఈ ఎద్దు దొడ్డోకి వెళ్ళిందంటే అది అక్కడ మట్టుకు వెళ్ళిపోవాల్సిందే, కానీ ఎద్దును అమ్ముతుంది తెలియదు. ఇంకా మేమన్నా కొన్ని ఎద్దులు అమ్మాం, కానీ మధ్యలో ఆయనకు అసలు ఎద్దును అమ్ముతుందంటే తెలియదు. అది మీరు ఎద్దు ఎక్కడ బాగుంటే అక్కడ మీరు కొనుగోలు చేస్తాను రాజా అన్నారు కదా, ఏదన్నా తోలేదు నాకు నచ్చితే నేను కొనుగోలు చేస్తాను అన్నారు కదా. అవును, ఇప్పుడు చక్రవర్తి గారి దగ్గర బీరా ఉంది. అవును, దాన్ని కేటగిరీలో తోలుతున్నప్పుడు చూడలేదా మీరు? చూసా, అది నేను ఇచ్చిందే, నేను చెప్పిందే. రాజు ఒంట్లో బాగా ఎద్దులు తీసేద్దామని ఫోన్ చేశాడు. రాజు నన్ను ఎక్కించుకెళ్ళమన్నారు. నా దగ్గర అప్పుడు 3 జతలు ఉన్నాయి ఎద్దులు. 3 జతలు ఉంటే మనకి ఎందుకులే బయటకి ఇచ్చేయమని నేనే చెప్పాను. చక్రవర్తి అడుగుతున్నాడంటే ఇచ్చేసి ఎవరికైతే ఉందిలే మనకు వద్దులే అన్నాడు. నన్ను కాదని ఆ రోజేం బయటికి పోయేది కాదు. వాళ్ళ డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ రాజీవ్ కానీ మొత్తం అందరూ నన్నే కట్టేసుకోమని ఎద్దులని. నాకేంటంటే ఎద్దులు ఎక్కువ ఉన్నాయి, ఎందుకు మనకు వద్దులే అనుకున్నాం. అది అందులో నేను వరుస పందాలు ఆడితే అది కొద్దిగా డెలికేట్ ఎద్దులే, మన దగ్గర పని కాదు. అదేంటంటే జాగ్రత్త చేసుకుని ఎప్పుడన్నా పందెం ఆడతాకైతే బాగుంటుందని ఆలోచనతో మనం రాజుని ఇచ్చేయమన్నా. లేదు, ఎప్పుడూ లేదు. ఎద్దుల్లో ఈ కాళ్ళని తోకని భుజాన్ని చూస్తారా, లేకపోతే ఏ లక్షణాలు చూస్తారు? కొన్ని ఎద్దులు మనసు ఉంటే కులంతో పని లేదు, కొన్ని ఎద్దులు కులం ఉన్నా కానీ మనసు ఉండదు. ఇవన్నీ చెప్పే కాదు, ఎద్దు ఈడుతుంది మనసు మంచిది అనుకుంటేనే కానీ ఇవాళ ఆ రంగులు బొంగులు ఇవన్నీ ఒకప్పుడు చూసేవాళ్ళం, కానీ ఇవాళ ఆ రంగులతో కూడా పని లేదు. అన్ని క్వాలిటీలు కుదిరింది, రంగులు కుదిరింది. ఒకటి ఉంది ఇప్పుడు నా దగ్గర 2 పళ్ళ దూడ నచ్చుకున్నాం. ఈ కడమాయన్ని మళ్ళీ మొన్న ఈ మధ్య రీసెంట్గా దానికి కొన్నాము, బలం తక్కువలో ఉంటుంది. అది క్వాలిటీలు రంగులన్నీ కుదిరినాయి. మావులంపల్లి దానికి మళ్ళీ బాగా మొండిది ఎద్దు వచ్చినాక 2 బేటాలు వేసాం, బలం లేదులే, బాగా ఓర్పుగా వెళ్తుంది. మళ్ళీ మీరు సుడులు తప్పు అంటే ఘాటి సుడి కొంపడి సుళ్ళు తప్పు ఉంటే అసలు నేను కొన్నాం. సుళ్ళు తప్పు ఈ 2 ఉంటే అసలు కొన్నాం. ఓకే, అంటే ఎద్దులు అన్నీ ఉంటేనే మనకు వచ్చే. ఇప్పుడు అది ఎంత సుడి మంచి తప్పుడుదైనా మనకి 18 రోజులు పెడద్దని మనం ఆలోచన చేయకూడదు. అసలు మనకు కలవాలి కదా, అసలు మన దొడ్డుకు వచ్చినాక అందరికి కలవదు. అది సుడి తప్పి ఎవడికో వాడికి పనికి వస్తాయి, కానీ మన కొట్టే వాళ్ళకి అసలు నాకు అసలు కలవదు. 60 వెళ్ళడానికి కొంపటి చూడు ఉంది, నాకు తెలియదు. భోపాల్ కొని ఎక్కించి పంపించాడు దాన్ని. అది వచ్చినాక నా దొడ్డు అంతా పోయిందని నేను ఇవాళ కూడా అనుకుంటా. ఒక గెద్దు వచ్చినాక అట్లా ఉంటుంది, దానికి కొంపటి చూడు ఉంది. అది మళ్ళీ మీరు పిఆర్ఓ మెమోరియల్ వాళ్ళ దగ్గర నుంచి బాద్షాను కూడా కొన్నాం. ఎందుకని అంటే వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఎద్దు మీకు ఇవ్వడానికి కారణం వాళ్ళు. నేను అప్పుడు సంవత్సరం నుంచి అడుగుతున్నా దాన్ని, అని నాకు అసలు ఎద్దులు తీసేసే ఆలోచన లేదుగా. మేము అంతా గంటలో అనుకోకుండా అప్పటికప్పుడు తీసాం, కానీ బాద్షాని కొన్నాం. దాని జతకి ఎద్దుని కూడా సెట్ చేయాలనుకున్నాం బాద్షాని. దాన్ని ఏది ఇప్పుడు మన ఏఎస్పీ గారు కొన్నాడు
ఇప్పుడు ఈ ఛత్రపతి అమ్మడి తోలుతుంది అది తెలంగాణ అది కాదు కాదు దాని చత్తన అది ఆ ఊరిది రామకృష్ణాపురంది దాన్ని సెట్ చేద్దాం అనుకున్నాం మేము ఆ జతనే అసలు ఫస్ట్లో మా ఆలోచన దీనికి కొంటే దానికి కొందాం ఆ జతను సెట్ చేద్దాం 2 ఐటాలు సైజులు ఉంటాయని ఇక ఈలోపు కొన్నాము ఇక సెట్ అవ్వలేదు అసలు వీటినే తీసాక ఇక లేదు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు మళ్ళీ వాటిని వీళ్ళే తోలుకెళ్ళారు పిఆర్ వాళ్ళే తోలుకెళ్ళారు ఎద్దును అమ్మితే ఎద్దులు వాళ్ళు మనం వద్దనుకుంటే వాళ్ళకే లేదు ఏ రోజైనా కానీ నువ్వు అమ్మేళ్ళకైతే నాకు ఇవ్వనని మళ్ళీ నేను ఒకవేళ మళ్ళీ నాకు 6 నెలలకు మళ్ళీ నాకు కావాలంటే నాకే ఇచ్చేటట్టు మళ్ళీ మనం ఇచ్చే రోజు కూడా ఆ రోజు కూడా అదే అనుకున్నాం. ఎద్దులు ఇప్పుడు ఒక్కొక్క గెత్త వచ్చేసి 80 లక్షల రూపాయలు దాదాపు 50 లక్షల నుంచి 80 లక్షల రూపాయల దాకా పలుకుతున్నాయి. అవును ఇలా గిత్తల రేటు పెరగటం ఫీల్డ్కి ప్లస్ అయినా మైనసే. ఫీల్డ్కి చిన్న సన్నకారు రైతు అమ్ముకోలేడు మేపలేడు. కొంచెం వివరంగా చెప్తారు. చిన్న సన్నకారు రైతు అమ్ముకోలేడు మేపలేడు. ఇదే డబ్బుల కోసమని చిన్నకారు రైతు ఆలోచన చేస్తాడు. ఇది అమ్ముకోలేడు, ఎద్దుకు న్యాయం చేయలేడు. అది ఫీల్డ్కి అయితే అసలు ఇది కరెక్ట్ కాదు. 80 లక్షల కోటి రూపాయలు ఇవన్నీ నిలిచాయి కాదు, పాడు కాదు. ఇట్లాంటి కంపెనీలు ఆ పిచ్చ రోజుల్లో మేము తోలే టైపులో కూడా 10 లక్షలు 12 లక్షలు కొన్నారు. ఉన్నాయి ఆ కంపెనీలన్నీ. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు పోయినాయి. 80 కోట్లకి 2 కోట్లకి కొన్న కంపెనీలు ఎన్నాళ్ళు ఉంటాయి. ఎంత స్పీడ్గా వస్తాయో అంత స్పీడ్గా పోతాయి. గాలి వాన తుఫాన్ ఎంతసేపు ఉంటుంది, రోజు ఉన్నదిగా. అంతే ఇది కూడా. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఎద్దుల మీద ఇష్టంతో ఒకవేళ కొనుక్కున్నారు. ఎద్దుల మీద ఇష్టం కాదు, ఆ రోజు మోజట్టు అనిపిస్తుంది. అది రోజు పని చేసి, రోజు చాకరీ చేసి, రోజు బేటా వేసి, రోజు టైర్లు కట్టి, రోజు చాకరీ చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఎద్దుల్లో బాధ ఏంటి అనేది. ఆ రోజు మోజట్టు అనిపిస్తుంది. మనకు కావాలి, మనం ఫస్ట్ కొట్టాలని. రోజు చాకరీ చేసి అటు నిలబెట్టి మేపి ఆ చాకరీ అంతా చేయాలిగా. ఓ సంవత్సరం అవ్వగానే మోజు తీరిపోద్ది, పక్కా పోతారు. అది మీ దగ్గర ఇప్పుడు 7 గిత్తలు ఉన్నాయన్న. ఈ పర్టికులర్ ఈ మధ్యలో మీరు కొనుగోలు చేసింది ఈ 7 గిత్తల్ని సాదా సీదా చిన్న అన్ని రైతు వారీగా కొన్నాం. అన్ని రైతు వారీగానే కొనుగోలు చేశారు. మీరు కొనాలనుకుంటే ఇప్పుడు మంచి కాంపిటీషన్ చేస్తేనే మీరు కొనుగోలు చేస్తారు. అసలు కొనే ఆలోచన లేదు నాకు. నేను కొన్నా తోలే అంతా అయిపోయింది. నా సరదా అంతా తీరిపోయింది. నాకేంటంటే కాళ్ళకి మోజు తీరలా. ఎద్దులు పందాలు తోలేము, అన్నీ అయిపోయినాయి. కాదు దొడ్డో ఎద్దు ఉండాలనే మోజు తీరలా. సరే అసలు నిదానంగా ఖాళీగా ఉంటున్నాం కదా, సెట్ చేద్దామని సెట్ చేసాం. 2 ఏళ్ళ నుంచి సెట్ అవ్వాలా. ఈ సంవత్సరం సెట్ అయినాయి. నిరుడు 2 ఎద్దులు కాళ్ళు ఎరగకపోతే 7 మంచి శాతం నింపేవాళ్ళం. ఆవులపల్లి గిత్త సింహ ఎస్కొత్తూరుది యాపదిన్నది చంద్రకళది. అప్పుడు మీ దగ్గర 2 జతలు ఉన్నాయి ఎద్దులు. అవును. ఈ 2 జతల్లో కానూరు పందెం పెట్టారు. అవును. మన వెంకటరావు గారు, అవును, వెంకటరావు గారు. అవును. ఈ పందెం పెట్టిన తర్వాత మీరు డ్రాలో 2 పేర్లు రాపించారు. 2 పేర్లు రాపించి అక్కడ సీనియర్ విభాగంలో మొదటి బహుమతి కారు, బహుమతి బుల్లెట్. అవును, బుల్లెట్ అన్నారు. ప్లస్ వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత మీ ఆప్షన్ అంతా మార్చుకున్నారు, మీ మనసులో ఆలోచనలన్నా మార్చుకున్నారు. అంటే అన్న ఈ విషయం నేను ఎందుకు అడుగుతున్నా అంటే కొన్ని ఓపెన్ గా తెలిస్తేనే కదా జనాలకు తెలిసేది. ఈ ఎద్దులు సింహాను త్యాగి బాగుంది, యాపతిన్నులను చంద్రకళను బాగుంది. ఈ 2 జతలు చీల్చి దీన్ని అటేశారు. అసలు కారణం ఏంటి? కారణం అంటే ఏం లేదు, ఎద్దులు కొత్త సెట్టింగ్ అయితే ఇంకా పలసరంగా వెళ్తాయేమో, దేనికి అది పోటీ పడి పని బాగుంటుందని వేసాం. అయితే సూపర్ హిట్ లేకపోతే అటర్ ఫ్లాప్ అవుద్ది అనుకున్నాం. అట్టాగే అటర్ ఫ్లాప్ అయినాయి. ఏముంది దాంట్లో. ఇప్పుడు మేల చెరువు దాన్ని ఆవులంపల్లి దాన్ని ఆ రోజున అక్కడ వేసాం. సూపర్ హిట్ ఆ రోజున సినిమా ఏంటి. అట్టాగే హిట్ అవుద్ది అనుకుంటాం. ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి మిరాకిల్స్. అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, ఎవడని చెప్తాం. అంటే అదే కుదిరింది అనుకో ఆహా రాజా అనేవాళ్ళు, కుదరలేదు కాబట్టి పోయాడు రాజా అంటారు. అంతే, ఏముండదు దీంట్లో. జోదం కదా. అంటే నా ఆలోచన ఎలా ఉందంటే పక్కన మెయిన్ ఆ రోజే సీనియర్ విభాగంలో దిగుతున్నాయి. అవును, సీనియర్ విభాగంలో దిగుతున్నాయి. అవి 2 లేతవి స్పీడ్గా ఉంటాయి. చీలిస్తే ఇవి కూడా కొత్త కాంపిటీషన్ మీద ఎద్దులు ఇంకా పని బాగుంటుందేమో ఆలోచిద్దాంలే అన్నట్టు వేసాం. అనుకోకుండా అసలు బ్యాటాల్లో కూడా లేదు. అప్పటికప్పుడు అనుకోకుండా డ్రా కట్టేటప్పుడు చీల్చాం వాటిని. అప్పటికప్పుడు చీల్చాం. వాటిని పెడుతున్నారు అనేసరికి సరే చీలుద్దాం, అయితే అవుద్ది లేత లేదు ఏముంది అన్నట్టు చీల్చాం. అవును, అసలు కుదరలేదు. ఎద్దులు కూడా కుదరలా. 2 జతలు మ్యాచింగ్ కుదరలా.
చీల్చాం కానీ అసలు శుతిమతి లేదు. అది ఎస్కొత్తూరుది అంతే ఇబ్బంది పడింది. దాన్ని అసలు 4 ఎద్దులు ఇబ్బంది పడింది. ఎందుకంటే ఎద్దులు భుజాలు కుదరలా, చీల్చేసేసరికి ఏమో ముదురు ఎద్దులు ఏమో లేత ఎద్దులు దూరుళ్ళు తేడా వచ్చినాయి. అసలు ఎద్దులు మెలిపడిపోయినాయి. పొరపాటు చేసి అనుకున్నారా? పొరపాటు ఏముంది, జాక్పాటికి అంతే. కుదిరితేనే రాజా అంటారు, కుదరకపోతే పోయాడు అంటారు. ఏముంది దానికి పొరపాటు ఏముంటుంది? పందెం ఇది కాదు ఇంకో పందెం కొడతాం, అదే కుదిరింది అనుకో ఏమంటారు? అది పొరపాటు ఏమి ఉండదు, అది టైం అంతే. ఒక్కోసారి అటు నడుతుంది. ఓకేనా? పర్టికులర్గా ఫైనల్గా మిమ్మల్ని 2 పాయింట్లు అడుగుతాను. ఇప్పుడు ఫీల్డ్ అప్పుడు ఫీల్డ్ ఎలా ఉంది? అప్పట్లో గత అనుభవం ఉంది, ఎంతో కొంత తెలిసిన వాళ్ళు, వ్యవసాయం చేసిన వాళ్ళు, గత అనుభవం మంచి చెడ్డ వాళ్ళంతా పిల్ల బ్యాచ్ కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అసలు ఎద్దు అంటే ఏంటో తెలియదు, తాడు తెత్తం తెలియదు, ఏమీ తెలియదు. అది అందుకని కొద్ది వ్యవస్థలు తొందరగా ఫెయిల్ అయిపోతాయి. కారణం అది జాగ్రత్త చేయలేని పరిస్థితి. ప్యాషన్ అయిపోయింది. ప్రతివాడు ఫోన్ పట్టుకుని ఊరినే సెల్ఫీ దిగేసి ఆ ఎద్దుల కాడికి వచ్చి వీడియోలు తీసుకోవటం. ఇక ఎంతసేపు ఈగోవాలి కానీ అసలు ఎద్దును మేపుదామని కానీ ఎద్దు అసలు ఎట్లా తోలాలి, ఈ ఎద్దుని ఎట్లా పలికించుకోవాలి, ఈ ఎద్దుని ఎట్లా బ్యాట వేయాలి, ఆ గోల ఏం లేదు. ఈ నేర్చుకునే లోపు 2-3 కంపెనీలు అయిపోతాయి. అది ఫైనల్గా మీరు ఈ ఫీల్డ్లో దసరా తర్వాత అయితే వస్తారు. దసరాకు దిగుతాయి రేపు. క్లారిటీగా చెప్పండి అన్న, కేటగిరీ దిగుతుందా, సబ్ జూనియర్ దిగుతుందా? చెప్పలేము. 3 సైజుల్లో ఎక్కడైనా దిగొచ్చు ఎద్దులు. ఏ సైజుల్లో 3 సైజుల్లో ఏ సైజుల్లో అయినా దిగుతాయి. 3 సైజులు అంటే 3 సైజుల్లో ఏ సైజుల్లో అయినా దిగుతాయి. కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ 3 సైజుల్లో ఎక్కడైనా దిగుతాయి ఎద్దుల అనుభవం వచ్చేదాకా. కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ ఈ 3 విభాగాల్లో మీరు ఏ సైజులో అయినా దింపొచ్చు. అది దసరా తర్వాత విన్నారు కదండి ఫ్రెండ్స్. ఒకసారి మనం షెడ్ టూర్ కూడా చేద్దాము. థ్యాంక్ యూ అన్న రాజన్న. సరే.